వసే వసే, ఎందుకే ఆ ఏడుపిప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూయర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని, మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూయర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూయర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సూరన్నపల్లి అనే ఊరిలో నారాయణరావు అనే మధ్యతరగతి తండ్రి ఉన్నాడు. అతనికి 3 ఆడపిల్లలు. మొదటి 2కి పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపేశాడు. కాని ఆఖరి పిల్ల మీనాక్షికి మాత్రం ఎన్ని సంబంధాలు చూసినా ఒకటీ ఖాయమవటం లేదు. అందుకు కారణం, ఒకరేమో పిల్ల జాతకంలో ఏవో దోషాలున్నాయి అని, మరొకరేమో మొత్తం ఆడపిల్లల్నే కన్నాడు నారాయణరావు, ఇంకా ఆస్తి ఆ 3కి పంచితే ఏం మిగులుతుంది మావాడికి అని. ఇలా రకరకాల కారణాల వల్ల 3వ పిల్ల మీనాక్షికి పెళ్లి చేయలేకపోతున్నాడు ఆ తండ్రి. దాంతో ఆమె జాతకం నష్టజాతకం అని ఊరంతా పాకిపోయింది. దానివల్ల ఆమెకు సంబంధాలే రావటం లేదు. ఒకసారి కూతురు భవిష్యత్తును తలుచుకొని దిగాలుగా కూర్చున్న నారాయణరావు దగ్గరికి ఒక పంతులుగారొచ్చారు. అయ్యా, ఇక్కడ నాటు వైద్యం చేసే నారాయణరావు గారిల్లు? ఇదే పంతులుగారు, నేనే ఆ నారాయణరావుని. ఏం కావాలి? ఓ, మీరేనేమిటి? మరేమీ లేదండి. మా ఆవిడకి మోకాలలో గుజ్జు అరిగిపోయిందంటున్నారు డాక్టర్లు. దానికోసమని ఇంగ్లీష్ మందులవి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల తనకి బాగా ఒళ్ళొచ్చేస్తుంది. అందుకే ఎవరి దగ్గరో మీ పేరు విన్నాను, మీ హస్తవాసి మంచిదని, మీరు చేసే నాటు వైద్యం త్వరగా ప్రభావం చూపుతుందని తెలిసి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానండి. నాదే ఉందండి, అంతా దేవుడి చలవ. సరే, ఇంతకీ రోగి వయస్సు, ఆమెలో ఉన్న లక్షణాలు చెప్పండి. ఆమె ప్రస్తుతం ఎంత బరువుండొచ్చు? అంటూ ఒక నాటు వైద్యుడిగా రోగి గురించి తనకి కావాల్సిన వివరాలన్నీ అడిగి తెలుసుకుని చక్కటి మందిచ్చి పంపాడు. అలా ఆ పంతులుగారు 1 నెల రోజుల పాటు నారాయణ దగ్గరికి ఔషధం కోసం వచ్చిపోవటంతో ఆయనతో కాస్త సాన్నిహిత్యం ఏర్పడింది. పైగా అందరూ అన్నట్టే నారాయణరావు హస్తవాసి మహిమ వల్ల పంతులుగారి భార్య మోకాళ్ల సమస్య కూడా తీరిపోయింది. ఇదిలా ఉంటే పక్కూర్లో ఉండే శంకరయ్య అనే కిరాణా కొట్టు వ్యాపారి ఉన్నాడు. అతని భార్య కాంతం. వాళ్లకి ఒక్కగానొక్క కొడుకు రవి. శంకరయ్యది పెద్దగా కష్టాలేమీ లేని కుటుంబం. అంతా చక్కగా సవ్యంగా సాగిపోతున్న కుటుంబం. ఒకరోజు కాంతం ఉదయమే షాప్కి వెళ్ళటానికి టిఫిన్ చేస్తూ ఉన్న తన భర్తతో ఇలా అంటుంది. యావండి, మన ఊరికి కొత్తగా వచ్చిన పంతులు గారి అమ్మాయికి నార్మల్ డెలివరీ అవుతుందనుకున్నారు గాని సిజేరియన్ చేయాల్సి వచ్చిందంటండి. పాపం ఆయన ఆపరేషన్ డబ్బుల కోసమని చాలా అవస్థ పడతా ఉన్నాడు. అందుకే మనం ఏమైనా ఒక 70,000 వరకు సహాయం చేస్తే బాగుంటది కదండి. మన ఇంట్లో ఈ మధ్య ఏ శుభకార్యమైనా ఆయన చేతుల మీద చేస్తున్నారు పాపం. ఎప్పుడు ఎంత కావాలని చెప్పి గట్టిగా అడిగిన మనిషి కూడా కాదు కదా. ఉన్నపాటుగా అంత డబ్బంటే కష్టమే కాంతం. కావాలంటే ఒక 20,000 సర్దగలం, అంతే. అంతకన్నా ఎక్కువ అంటే మన శ్రీకరం దగ్గర అప్పు చెయ్యాలి. మరి శ్రీకరం అన్నయ్య దగ్గరే కదా, మరి అప్పు తీసుకోండి, మెల్లమెల్లగా ఇచ్చేద్దాం. ఒకవేళ మనం 20 ఇచ్చినా మిగతా డబ్బుల కోసం పాపం పంతులు గారు ఎక్కడికని వెళ్తారు, ఏ అవస్థలు పడతారు చెప్పండి అని అంది కాంతం. ఇలా తమకున్న దాంట్లోనే తమ మంచితనం వల్ల కష్టం అన్న వాళ్ళకి సహాయం చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు ఆ కుటుంబం. అలా 2 నెలలు గడిచాయి. ఒకరోజు పంతులుగారు శంకరయ్య ఇంటికొచ్చేసరికి అతను హాల్లో సోఫాలో కూర్చొని తిరిగ్గా కళ్ళున బాగా దగ్గుతూ ఉన్నాడు. అప్పుడే ఇంట్లోకొస్తున్న పంతులుగారు దగ్గుతున్న శంకరయ్యతో ఇలా అంటారు. ఏమండి శంకరయ్య గారు, ఏమిటి అంతలా దగ్గుతున్నారు? ఒంట్లో బాగోలేదా ఏమిటి? రండి పంతులుగారు, కూర్చోండి. అదేమీ లేదులేండి, మామూలు దగ్గే అని అన్నాడు శంకరయ్య. ఇంతలో కాంతం లోపల్నుంచి అక్కడికొచ్చి నిష్ఠూరంగా ఇలా అంటుంది.
మరే రోజు దగ్గి దగ్గి ఆ దగ్గు మాకు మావులైపోయిందిలేండి స్వామి. రోజంతా షాప్లో కూర్చొని వ్యాపారం ఎలగబెడతారో గాని ఆ ఏదో చుట్టలు మాత్రం కట్టలు కట్టలు కాలుతా ఉంటే దగ్గుగాక ఏం వస్తుంది చెప్పండి. కూతురు మనోడో కులాసానేనా పంతులు గారు? వాళ్ళకేమమ్మా, మీ దయ వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమమేనమ్మా. అయ్యా శంకరయ్య గారు, ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. ఏ మనిషికైనా అన్నింటికన్నా ఆరోగ్యమే ప్రధానమండి. దాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి. పక్కుల్లో నారాయణరావు గారని నాకు తెలిసిన ఒక నాటు వైద్యుడున్నాడు. ఆయన హస్తవాసి చాలా మంచిది. మిమ్మల్ని ఒకసారి అతగాడి దగ్గరకు తీసుకువెళ్తాను. అంతేకాదండి, నేనొచ్చిన పని కూడా వారి గురించే. మీ అబ్బాయి రవికి ఒక చక్కటి సంబంధం కావాలన్నారు గదూ. ఈ నారాయణరావు గారికి 3వ కూతురుంది. ఆమెకు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అందుకే మీరు ఊ అన్నారంటే పెళ్లి చూపులకి వస్తాను అన్నారన్న కబురు కూడా వాళ్లతో చెప్పేస్తాను. పంతులు గారు, పిల్ల పద్ధతిగా ఉండి కుటుంబం మంచిదైతే చాలండి. ఇంతకీ ఏ ఊరి వాళ్ళు అని శంకరయ్య అడిగిన ప్రశ్నకి పంతులు గారు జవాబిచ్చారు. అలా ఒక మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకి వెళ్ళి రావటంతో వాళ్లకి కూడా మీనాక్షి బాగా నచ్చేసింది. అందుకే అతి తక్కువ సమయంలోనే రవికి మీనాక్షికి పెళ్లి జరిగిపోయింది. నష్టజాతకురాలిగా ముద్రపడిన మీనాక్షి అత్తారింట్లో అడుగుపెట్టింది. అలా కొత్త కోడలు అత్తింట్లో అడుగుపెట్టిన వారం తర్వాత ఒకరోజు పెరట్లో చనిపోయి పడున్న తమ ఆవును చూసి కంగారుగా కాంతం ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్త శంకరయ్యతో ఇలా అంటుంది. యావండి పెరట్లో మనావు చచ్చిపోయి పడుందండి. ఏ బావో కరిచినట్టుంది. నోట్ల నుండి నొరగుంది. శంకరయ్య బాగా నిరాశ చెందాడు. వస్తున్న దగ్గుని ఆపుకుంటూ, సరే ఇంక చేసేదే ఉంది. దానికి మనకి రుణం తీరిపోయింది. జరగాల్సింది చూడండి అని చెప్పాడు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. కొద్ది రోజులకి శంకరయ్యకి బాగా దగ్గు పెరిగిపోయింది. అతనికి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుంది. అదే సమయానికి రవికి కూడా తమ ఊరికి దూరంగా మరో ఊరు ట్రాన్స్ఫర్ అయింది. దాంతోపాటు ఇటు తండ్రి ఆరోగ్యం చూసుకోవడానికి, అటు అంత దూరం వెళ్లి ఉద్యోగం చేసుకోవడానికి రవి చాలా ఇబ్బంది పడేవాడు. అలా ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న పరిణామాలకి కోడలు తన ఇంట్లో కాలు పెట్టడమే కారణమనుకుంది కాంతం. అందుకే ఆ కోడల్ని ద్వేషించటం మొదలుపెట్టింది. అయినదానికి కానిదానికి కోడలి మీద అరుస్తూ ఆమెను బాధ పెట్టేది. వేరే ఊర్లో ఉద్యోగం కావటం వల్ల రవికి ఇక్కడ తన ఇంట్లో జరుగుతున్న చాలా విషయాలు తెలిసేవి కాదు. అలా ఉన్న క్రమంలో ఒకరోజు శంకరయ్య చనిపోయాడు. అంత్యక్రియలు పూర్తయ్యాక ఏడుస్తున్న కాంతం తన కోడలే తన ఇంటి అరిష్టాలకి కారణమని నిష్ఠూరాలాడుతూ ఇలా అంటుంది. యావే సనిగొట్టు మోకమా, ఎక్కడి నుండి దాపరించావే మా కొంపలోకి? నీ కాలు పెట్టేవలేదు. చక్కగా పాలిచ్చే పాడవ చచ్చిపోయింది కదే. ఒళ్ళు దాచుకోకుండా పనిచేసే నా కొడుక్కి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయింది. కనీసం తన తండ్రి ఆఖరు చూపు కూడా దక్కలేదు ఆడికి. నీ ముదనష్టపు జాతకం ఏమో గాని నా పసుపు కొంకలు తుడిచిపెట్టేశావు కదే. ఇంకా మమ్మల్ని ఎంత నాశనం చేద్దాం అనుకుంటున్నావే పాపిష్టిదానా అని బాగా తిడుతూ కొడుతూ ఉంటుంది కాంతం. అప్పుడే రవి అక్కడికొస్తాడు. మీనాక్షిని కొడుతున్న తన తల్లిని వారిస్తూ కోపంగా తల్లితో ఇలా అంటాడు. ఏంటమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? బుర్ర పనిచేసే మాట్లాడుతున్నావా? మనకి జరిగిన నష్టమంతా తనే దగ్గరుండి చేయించినట్టు మాట్లాడుతున్నావు. ఏంట్రా నీ పెళ్ళని వెనకేసుకొత్తనో? మన ఇంట్లో జరిగిన ఈ నష్టాలన్నిటికీ కారణం ఇది కాదు? తల్లి మాటలకి రవికి చాలా కోపమొచ్చింది. మన ఇంట్లో జరిగిన అన్నిటికీ మీనాక్షి కారణమా? ఎలా అమ్మా? పెరట్లో పాములు తిరుగుతున్నాయి, అక్కడున్న డొంకలు తుప్పలు కొట్టించి అక్కడ శుభ్రం చేద్దానన్నా ఎప్పటికైనా అవి మనకి ఇబ్బందే అని నేను ఎన్నిసార్లు మొత్తుకున్నాను? ఒక్కసారైనా విన్నారా? ఆ చెట్లన్నీ మా నాన్న వేసినవరా, అవి తీసేయటం నాకు ఇష్టం లేదని నాన్న, అందుకు వంతపాడుతూ నువ్వు నా మాటని పక్కన పెట్టారు. ఆ రోజే నా మాట విని పెరడ్ని శుభ్రంగా ఉంచుంటే అక్కడికి పాములు ఎందుకు వచ్చేవి? మన ఆవుని ఎందుకు కాటేసేవి? ఇంకోటేంటంటే నా ట్రాన్స్ఫర్ విషయం. అదే కదా, తనేమైనా మా ఆఫీసర్స్కి ఫోన్ చేసి నన్ను బదిలీ చేయించిందా? నాన్న దగ్గుతుంటే అస్తమాను హాస్పిటల్స్కి తిప్పటం కోసం లేటుగా వెళ్లటం, పర్మిషన్స్ తీసుకోవడంతో సరిగా ఆఫీస్కి వెళ్ళలేదు. దానివల్ల నన్ను బదిలీ చేశారు. చివరిగా ఏమన్నావు? నాన్న ఏమైనా ఆరోగ్యంగా తిరుగుతూ పోయారా? ఆ దిక్కుమాలిన చుట్టలు మానవని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అవి కాల్చి కాల్చి ఊపిరితిత్తులు పాడే చనిపోయాడు. దానికి కూడా కారణం మీనాక్షి ఎలా అవుతుందమ్మా? కొడుకు అలా వివరంగా చెప్పేసరికి కాంతం ఆలోచనలో పడింది.
మారు మాట్లాడకుండా రవి ఏం చెప్తున్నాడో వింటుంది. అమ్మా, మనకి జరిగిన నష్టం ఏదైనా ఉందంటే దానికి పూర్తి బాధ్యత మందే అమ్మా. ఆ నింద అనవసరంగా తనకంటగట్టకు. నిజానికి తన అదృష్టం వల్లే నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాక ఇక్కడ బ్రాంచ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని కొడుకు చెప్పటంతో కాంతం తన తప్పు తెలుసుకుంది. ఇక ఆ తర్వాత నుంచి కోడల్ని కూతురిలా చూసుకుంటూ ఆ ముగ్గురు చాలా సంతోషంగా జీవించసాగారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కాంచనపల్లి అనే ఊళ్ళో ఒక రిచ్ కాలనీలో ఇద్దరు జంటలు, అంటే అన్నా వదినలు, చెల్లెలు, ఆమె భర్త. అలా ఆ రెండు జంటలు పక్కపక్క ఇళ్లలోనే ఉంటున్నారు. భర్తలు బయటకెళ్ళి సంపాదిస్తారు కాబట్టి ఆ ఇళ్లలో భార్యలిద్దరూ హౌస్ వైఫ్స్గా ఉంటున్నారు. అందుకే ఇన్నేళ్ల తమ కాపురంలో తమ కుటుంబాలు తమ భార్యలు నచ్చేలా లగ్జరీ లైఫ్కి కావాల్సినంత సంపాదిస్తున్నారు. అలా రవి కుమార్ ఇద్దరు యంత్రాల్లాగా ఒక రొటీన్ లైఫ్ స్టైల్తో ఉదయం వెళ్ళటం, రాత్రికి రావటం చాలా కామన్ అయిపోయింది. ఒకరోజు వాళ్ళిద్దరూ ఒక పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం బావా, లైఫ్ అంతా చాలా రొటీన్గా అనిపిస్తుంది కదూ? ఎందుకు లేదు బావా, రోజు ఉదయాన్నే లేవటం, ఆఫీస్లో గొడ్డు చాకిరీ చేయటం, నెలొచ్చేసరికి ఆ కటింగులు ఫిట్టింగులని లెక్కలు పోగా మిగిలిన జీతాలు తెచ్చుకోవటం, మళ్ళీ కొత్త నెలొచ్చినా అదే పాత బ్రతుకు కదా బావా. అసలు లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది బావా. బోరు కొట్టి ఏం ఉపయోగం చెప్పు? మన జీవితాలు ఇలా సాగాల్సిందేగా. ఏదో అప్పుడప్పుడు ఇలా మనిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకొని మన ఫ్రస్ట్రేషన్ని బయట పెట్టుకోవడం తప్ప మనమేం చేయగలం చెప్పు అని ఇద్దరూ మాట్లాడుకొని మళ్ళీ తమ ఇళ్లకి వెళ్ళిపోయారు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. పాపం భర్తలు పడుతున్న కష్టం చూసి ఆ భార్యలు మీనాక్షి, పావని కూడా ఇలాగే అనుకుంటున్నారు. ఏంటి మరదలా, పాపం అన్నయ్యకి 3 రోజులుగా ఒంట్లో బాలేదంట కదా, మరిప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంటే ఏముంది వదినా, పాపం వాళ్ళు పడే కష్టాన్ని ఏ జ్వరాలైనా తుఫాన్లైనా ఆపగలవా చెప్పు? మన సుఖం కోసం, మన పిల్లల ఆనందం కోసం వాళ్ళవన్నీ భరిస్తున్నారు. సెలవు పెడితే జీతం తగ్గుతుందని అవి కూడా పెట్టడం మానేశారు కదా, ఇంకా ఆరోగ్యాలు పాడుకక్క ఏమవుతుంది చెప్పు? నిజమే మరదలా, ఎప్పుడు మన సరదాలు తీర్చడం తప్ప వాళ్ళకంటూ ఏ సరదా లేకుండా పోయింది వాళ్ళ జీవితాల్లో అని తమ భర్తల మీద జాలిపడ్డారు ఆ ఇల్లాళ్ళిద్దరూ. ఇలా చాలా సాదాసీదాగా సాగిపోతున్న రవి, సుధీర్ల జీవితాల్లోకి కొత్తగా పేకాట అనే రిలీఫ్ అవుట్ వచ్చింది. సరదాగా ఆ కాలనీలో ఉన్న మగవాళ్ళందరూ ఎప్పుడైనా టైంపాస్కి ఆడుతూ ఉండేవాళ్లు. వారి దగ్గరికి రవి, సుధీర్లు కూడా వెళ్లటం మొదలుపెట్టారు. ఇన్నాళ్ల తర్వాత తమ భర్తలకి కాస్త టైంపాస్ దొరికిందని ఆ భార్యలు కూడా ఆ విషయంలో ఏమీ అడ్డు చెప్పలేదు. అలా ప్రతిరోజు ఆఫీస్ నుండి వచ్చి రాగానే ఆ మగవాళ్ళిద్దరూ కాసేపు వెళ్ళి ఆ పేకాట ఆడి రావటం మొదలైంది. ఒకరోజు రవి ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడతని భార్య మీనాక్షి ఇలా అడుగుతుంది. ఏంటండి, ఇవాళ ఆఫీస్ లేదా ఏంటి? ఇంకా అలానే ఉన్నారు, రెడీ కాకుండా? లేదు మీనాక్షి, ఎందుకో ఒంట్లో నలతగా ఉన్నట్టుంది, అందుకే ఇవాళ లీవ్ పెట్టానులే. అయ్యో, ఒంట్లో బాలేదా? సరేనండి, అయితే నేను పావని వదిన ఇవాళ ఆ హోల్సేల్ చీరల షాప్కెళ్ళి చూసొద్దాం అనుకున్నాం. సర్లేండి, ఆ ప్రోగ్రాంని మరో రోజు పెట్టుకుంటాంలే. అయ్యో, భలేదానివి మీనాక్షి, నువ్వెళ్ళు, నీ పన్ను చూసుకో. బాగోకపోవడం అంటే పెద్ద బాగోకపోవడం కూడా కాదులే, ఏదో ఇవాళ కాస్త బద్దకించాలనిపించి ఆగిపోయాను. నువ్వెళ్ళి నీ పని కానిచ్చుకో, మళ్ళీ చెల్లక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది అని రవి చెప్పటంతో మీనాక్షి, పావనీలు తమ ఊరికి అవతల వైపున్న ఆ హోల్సేల్ చీరల షాప్కి వెళ్లారు. అలా వాళ్ళెళ్ళాక రవి సుధీర్కి ఫోన్ చేసి ఇలా అంటున్నాడు. ఏం బావా, నువ్వు కూడా మా చెల్లికి అనుమానం రాకుండా ఆఫీస్ ఎగ్గొట్టేశావు కదా? అవును బావా, మీ చెల్లికి అద్దిరిపోయే కథ చెప్పాను, దెబ్బకి నమ్మేసి చీరల షాపింగ్ అని వెళ్ళింది. చీరల సెలక్షన్కి వెళ్తే వాళ్ళకి ఇప్పట్లో లోకమేం గుర్తొస్తుంది గాని, పద మనిద్దరం పేకాటికి వెళ్దాం అని భార్యకి అబద్ధాలు చెప్పి ఆఫీసులు ఎగ్గొట్టి పేకాటికి వెళ్లటం ఆ రోజు నుండి మొదలుపెట్టారు. ఇక అది మొదలు నెలలో 10-12 రోజులు ఆఫీస్కి సెలవులు పెట్టి మరీ ఆ పేకాట పిచ్చిలో పడిపోయారు ఆ భర్తలిద్దరు. అలా 1 తారీఖు వచ్చింది. అప్పుడు పావని సుధీర్తో ఇలా అంటుంది. ఏంటండి, ఈ నెల జీతం ఇంత తక్కువగా వచ్చింది? ఇలాగైతే ఇల్లు ఎలా మేనేజ్ చేయాలి నేను? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనేమైనా ఇంటి నడిపే మెషిన్నా? మీ సరదాలు తీర్చడానికి నేను గొడ్డులా కష్టపడుతున్నాను, అది నీకు కనిపించడం లేదా?
ఏదో బద్ధకంగా అనిపించి ఓ 10 రోజులు సెలవు పెట్టాను. అది కూడా తప్ప. ఒక్క నెలకి అడ్జస్ట్ చేసుకోలేవా? ఇన్నాళ్ళు నేను చేసినంత గాలికి పోయినట్టేనా అని అనవసరమైన దాన్ని పెద్ద చేసుకుంటూ భార్య మీద కేకలు వేసి ఆ కోపంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అలా బయటికి కోపంగా వెళ్ళిన సుధీర్ని దారిలో రవి వచ్చి కలిసి ఇలా అంటున్నాడు. ఏం బావా, మా చెల్లి కూడా డిటెక్టివ్ లాగా ఎంక్వైరీ చేసిందా నిన్ను? అవును బావా, అందుకే సంబంధం లేకుండా ఏవో 4 మాటలనేసి కోపంగా ఇంట్లోంచి తప్పించుకొని వచ్చేశాను. మరి ఇంకెందుకురా లేటు? పద పేకాట ఆడుకుందాం. ఇవాళ రాత్రికి ఇంటికి పోకపోయినా పర్వాలేదు, ఏం బావా అని ఇద్దరూ మాట్లాడుకొని ఆ బావా బామ్మర్దులిద్దరూ పేకాటికి వెళ్లారు. అలా కొత్తగా వచ్చిన జూదం మత్తులో పడి పనిని గాలి కొదిలి అప్పులు చేయటం మొదలుపెట్టారు వాళ్ళిద్దరు. ఒకసారి మీనాక్షి తండ్రి కూతురింటికొచ్చి కూతురితో ఇలా అంటున్నాడు. ఏమ్మా, అల్లుడుగారు నీతో ఎలా ఉంటున్నారు అని అడగటంతో మీనాక్షి ఆశ్చర్యంగా ఇలా అంటుంది. అదేంటి నాన్న ఇవాళ కొత్తగా అడుగుతున్నావు? ఒకప్పుడు ఈ ఇంటి విషయాలేవైనా చెబితే అది మీ అత్తింటి విషయమమ్మా, దాంతో మాకు సంబంధం లేదు, మీ ఇద్దరి మధ్య ఏవైనా ఉంటే మీరే సర్దుకోవాలి కానీ మా వరకు రాకూడదు అనేవాడివి. ఇప్పుడేంటి నాన్న ఇలా అడుగుతున్నావు? లేదమ్మా, అడగాల్సొచ్చింది. నిప్పుకు కూడా చెదలుబట్టే కాలం గదమ్మా, అందుకే అలా అడుగుతున్నాను. అసలేమైంది నాన్న? అల్లుడుగారు మొన్న నాకు ఫోన్ చేశారమ్మా. కొద్దిగా డబ్బు కావాలన్నారు. సర్దుతాను బాబు అన్నాను. ఆ తర్వాత అమ్మాయి ఎట్టా ఉందని అడిగానో లేదో 1 గంట సేపు నీ మీద షికాయతులు చెప్తూనే ఉన్నాడు. ఎప్పుడూ లేంది అల్లుడేంటి నీ మీద ఇన్ని మాటలు చెప్తున్నాడా అని అర్థంగాక భయమేసి ఇదిగో ఆదరా బాదరా వచ్చానమ్మా. నీకు అల్లుడికేమైనా గొడవైందా తల్లి? అలా ఏం లేదు నాన్న, కానీ చెప్పమ్మా, సంకోచిస్తావెందుకు? ఏ సమస్యున్నా మొక్కగా ఉన్నప్పుడే పీకి బారేయాలి. అది మానయిందనుకో సంసారాలు కూలిపోతాయి. చెప్పు తల్లి, అసలేం జరిగింది అని అడగటంతో ఇక్కడ రవిలో కొత్తగా వచ్చిన మార్పు గురించి తండ్రికి మొత్తం వివరించింది మీనాక్షి. చివరిగా ఇలా అంటుంది. అలా చేస్తున్నారు నాన్న మీ అల్లుడు గారు. ఈ మధ్య మరీ అధ్వాన్నంగా తయారయ్యారు. ఆఫీసులకి లాంగ్ లీవులు పెట్టేసి అప్పులు చేసి మరీ పేకాట్లాడుతున్నారు. డబ్బులన్నీ పాడు చేసేస్తున్నారు. ఏమైనా అడుగుతుంటే నా డబ్బు నా ఇష్టం, సంపాదించింది నేనే కదా అంటున్నారు నానా. ఇందులో నీ తప్పు కూడా ఉందమ్మా. కేవలం అల్లుడు గారినే అంటానికి కూడా లేదుగా. నేనేం చేశారు నాన్నా? లేకపోతే ఏంటమ్మా, విలాసాలు లేకపోతే కాపురాలు సాగవా చెప్పు? వారానికో సినిమా అని, వీకెండ్స్లో బయటకని ఇట్టా ఖర్చులతో ముడిపెట్టి డబ్బవసరాన్ని నువ్వు కూడా పెంచేశావుగా. దాంతో ఆయన డబ్బు సంపాదన కోసమే ఈ సమయాన్ని వెచ్చిస్తున్నట్టున్నాడు. ఇక చివరికి విసుగొచ్చి ఇట్టా పేకాటాడుతూ విశ్రాంతి తీసుకుంటున్నాడు అల్లుడు. నిజమేనన్నా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి డబ్బుతో సంతోషం కొనుక్కుందాం అనుకొని మొదట్లో ఆయన్ని ఓటీ చేయమని నేనే ఫోర్స్ చేశాను. ఇప్పుడు తప్పంతా ఆయనదే అంటే ఏం లాభం చెప్పు? ఇదంతా నా తలరాత. ఆయనకి చెప్పలేను, ఆయన తెలుసుకోలేరు. చూడమ్మా, తలరాత అనుకొని కూర్చుంటే ఏదీ మారదు. ఆ రాతని నువ్వే మార్చాలి అని చెప్పి కూతురి చెవిలో ఒక ఉపాయం చెప్పాడు. ఆ మరునాటి నుండి ఇక్కడ మీనాక్షి, అక్కడ పావని ఇద్దరూ కూడబలుక్కొని ఇంటికి వచ్చిపోయే పాలవాడి దగ్గర, పేపర్వాడి దగ్గర పేకాట నేర్చుకుంటున్నారు. అదేమని భర్త అడిగితే పావని ఇలా అంటుంది. ఇందులో తప్పే ఉంది చెప్పండి? మీ ఆటలో ఉన్న ఆనందం ఏంటో నేను చూడాలి కదా. అందుకే ఇకపై మీరు మీ పేకాట ఆడుకోండి, నేను నా ఆట ఆడుకుంటాను. త్వరలో మన కాలనీలో ఈ ఫీమేల్ పేకాట టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలని నా లక్ష్యం అండి. అందులో లక్షలు పెట్టి కోట్లు సంపాదిస్తాను, చూస్తూ ఉండండి. ఇక మీరెళ్ళి మీ ఆడ చూసుకోండి అని భర్తకి చెప్పడంతో సుధీర్ షాక్ అయ్యాడు. అక్కడ రవి పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తానికి భర్తలిద్దరికీ బుద్ధి చెప్పటం కోసం ఈ పేకాట వంకతో మిగిలిన కాలనీ ఆడవాళ్లని కూడా అందర్నీ ఒప్పించి ఈ వదినా మరదళ్ళు నాటకం ఆడుతున్న సంగతి రవి సుధీర్లకి మాత్రం తెలియలేదు. అలా పేకాట ఆడుతూ ఆడుతూ ఒకరోజు తమ భర్తల్నే తాకట్టు పెట్టేశారు. ఆ ఆటలో వాళ్ళోడిపోతే వాళ్ళని గెలిచిన పాలవాడు ఇలా అంటున్నాడు. ఏహ, పదండయ్యా, మిమ్మల్ని నేను పేకాట్లో గెలుచుకున్నాను. ఇయాల్టి నుండి నా గొడ్ల సావిట్లో జీతం లేని కూలీలు మీరు, పదండి పోదాం అని పాలవాడనేసరికి వాళ్ళిద్దరికీ అప్పటి వరకు తామాడిన ఆట వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది అర్థమైంది. అందుకే వాళ్ళిద్దరూ తమ భార్యలతో ఇలా అంటున్నారు. మీనాక్షి,
నేను చాలా తప్పు చేశాను. ఇన్నాళ్ళు బాధ్యత మర్చిపోయి ఈ పేకాట మాయలో పడిపోయాను. ఇక నాకు బుద్ధొచ్చింది. దయచేసి మీ నాన్నని డబ్బులు అడిగినా సరే నన్ను విడిపించు. జీవితాంతం ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి మీ నాన్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. అంతేకాదు, ఇకపై బాధ్యతగా ఉంటాను మీనాక్షి అని మారిన మనిషిగా భార్యని ప్రాధేయపడ్డాడు. అటు సుధీర్ కూడా అదేవిధంగా తన తప్పు తెలుసుకుని భార్యని క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు ఆ భార్యలిద్దరూ ఇలా అంటున్నారు. మీరు సారీ చెప్పకండి. మీలో ఈ మార్పు కోసమే వీళ్ళందరి సహాయంతో మేము నాటకం ఆడాం. చెల్లెమ్మా, ఇదంతా నాటకమా? అవునండి, ఇదంతా మీకున్న పేకాట పిచ్చి వదిలించడానికి, పేకాట వల్ల జరిగే నష్టం మీకు తెలిసేలా చేయడానికి మేమిద్దరం కలిసి ఆడిన నాటకం అని చెప్పటంతో రవి సుధీర్ ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విధంగా తండ్రిచ్చిన సలహాతో తమ భర్తల్ని వాళ్లే మార్చుకున్నారు ఆ ఇల్లాళ్ళిద్దరు. ఇక ఆ తర్వాత వాళ్ళు విలాసాలకి పోకుండా ఉన్న దాంట్లోనే సర్దుకొని సుఖంగా జీవించసాగారు ఆ వదిన మరదళ్ళిద్దరు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. కన్నబాబు వెళ్ళిపోయాక కాసేపటికి బయటనుంచి ధనుంజయ్ వస్తాడు. అతన్ని చూసి నారాయణ ఇలా అంటాడు. చిన్నోడా, ఒకసారి బయటికెళ్ళాలి, బండిది అని చాలా కోపంగా అంటాడు. అందుకు విషయం అర్థం కాక ధనుంజయ్ ఇలా అంటాడు. ఇప్పుడా నాన్నా? కాసేపు ఆగి వెళ్ళకూడదా? లేదురా, ఇప్పుడే వెళ్ళాలి. ఏ తీరిక లేదా? అబ్బే, అలా ఏం లేదు నాన్నా. సరే వెళ్దాం పదండి. ఇంతకీ ఎక్కడికి నాన్నా? ఏ పని మీద అని అడగటంతో మధ్యలో సువర్ణ కలగజేసుకుని ఇలా అంటుంది. ఇంకే ఉంటుందిలే, మా కన్నబాబు మావయ్య చెల్లాడు కదా, తన గురించి అడగడానికేమో అని పుల్లవిరుపుగా అంటుంది. అప్పుడు నారాయణకి ఎప్పుడూ లేనంత కోపం వచ్చి లలితమ్మ మీద పెట్టి ఇలా అంటాడు. లలిత, అనవసరమైన విషయాల్లో తలదూర్చి పళ్ళు రాలగొట్టుకోవద్దు. చెబుతున్నాను, నీ పన్ను చూసుకో అని అనేసరికి లలితమ్మకి విషయం అర్థమై ఇలా అంటుంది. సరేనండి నానా ధను, నువ్వు నాన్నగారు వెళ్ళేసిరండి అని చెప్తుంది. ఒక్కసారిగా నారాయణ కోపాన్ని చూసిన గయ్యాలి కోడలు సువర్ణకి కూడా మామగారి మాట వినేసరికి గుండెల్లో దడ మొదలవుతుంది. అలా ఆ తండ్రి కొడుకులిద్దరూ బయటకు వెళ్ళాక తన గదిలోకి వెళ్లిన సువర్ణ ఆలోచనలో ఉంటుంది. ఆమె తల్లి సరిత ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన సువర్ణతో ఆమె తల్లి ఇలా మాట్లాడుతోంది. ఏవే సువర్ణ, ఎంతవరకు వచ్చిందే వెళ్ళిన పని అని సరిత అడుగుతుంది. అప్పుడు భయంతో ఉన్న సువర్ణ ఇలా అంటుంది. ఏమవ్వడమే బాబు, ఇందాక మా మాంగారు నా మీద కోపాన్ని మా అత్తగారి మీద చూపించేసరికి నాకు గుండెల్లో దడ మొదలైంది అని సువర్ణ చెప్పడంతో తల్లి హెచ్చరికగా ఇలా అంటుంది. జాగ్రత్తే తల్లి, మా నారాయణ అన్నయ్యకి కోపం చాలా ఎక్కువ. ఏవైనా తేడా వచ్చిందంటే మీ బుల్లి మావయ్య వాళ్ళు చెప్పిన ప్లాన్ అంతా పాడైపోతుంది. అసలు మొదటికే మోసం వస్తుంది. అసలు మీ మావయ్య ఏం చెప్పాడో గుర్తుంది కదా, జాగ్రత్తగుండు అని చెప్పి తల్లి ఫోన్ పెట్టేస్తుంది. సువర్ణ అలా గతంలోకి వెళ్ళి తన మామయ్యలు ఏం చెప్పారో గుర్తు చేసుకుంటుంది. సరిగ్గా 3.5 సంవత్సరాల క్రితం సువర్ణ తన అమ్మమ్మ ఇంటికి సెలవులకని వెళ్తుంది. తను వెళ్లేసరికి కన్నబాబు తన అన్నయ్య దొరబాబు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎరా తమ్ముడు, ఆ నారాయణ అంత తేలిగ్గా తగ్గేలా లేడ్రా. కానీ ఎట్టగైనా ఆస్తి మనకే రావాలి. లీగల్గా అయితే మనం దాన్ని అలా కోర్టులో ఆపగలం. అంతే తప్ప మన వైపు రప్పించుకోవడానికి అవకాశం లేదని ఈ కొత్త లాయర్ చెబుతున్నాడు. ఈ విషయాలేవీ చెప్పకుండా ఆ పాత లాయర్ గాడు మనల్ని ఇంతవరకు తీసుకొచ్చాడు అని దొరబాబు చాలా ఆందోళనగా చెప్తాడు. అప్పుడు కన్నబాబు ఇలా అంటాడు. మరిప్పుడు ఎలా అన్నయ్య? ఆ పాత లాయర్ గాడు మనతో లక్షలు ఖర్చు చేయించాడుగా అని మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో సువర్ణ అక్కడికి వస్తుంది. తన మావయ్యలను చూసి సంతోషంగా ఇలా అంటుంది. పెద్ద మావయ్య, బుల్లి మావయ్య ఎలా ఉన్నారు? ఏంటిద్దరు ఒకే టైంలో ఇంట్లో ఉన్నారు? రావే పిల్ల రా. ఏంటి సెలవులా? నువ్వు వస్తేనే గాని మా ఇంటికి సందడి రాదే. అవునన్నయ్య, ఊళ్ళో అప్పుడప్పుడు వచ్చిపోయే కోతుల గుంపు తర్వాత ఈ కోత వచ్చాకే మన ఇంటికి అల్లరైనా సందడైనా అని మేనకోడల్ని ఆట పట్టిస్తాడు. ఇక ఆమె వచ్చిన ఆనందంలో చక్కగా ఆమెకు అన్నీ వండి పెడతారు. అలా కాలక్షేపంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలవుతాయి. సువర్ణ తన ఫోన్లో ఉన్న కాలేజ్ ఫోటోలవి మేనమామలిద్దరికీ చూపిస్తూ ఉంటుంది. ఇదిగో, ఇది అప్పుడు నేను కాలేజీలో ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు, ఇదేమో నేను కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాక, ఇంకా ఇది మా ఆఫీసులో ఒక పెద్ద పార్టీ జరిగిందిలే అప్పుడు ఫోటో అని ఆ ఫోటోలు చూపిస్తుంది. అప్పుడు దొరబాబు ఒక కుర్రాడి ఫోటోను జూమ్ చేసి మనసులో ఇలా అనుకుంటాడు. ఈడెవడు? మా నారాయణ అన్నయ్య కొడుకులా ఉన్నాడే. ఆడు బెంగుళూరులోనే
ఏదో కంపెనీలో పని చేస్తున్నాడని తెలిసింది. కొంపదీసి వాడేనా వీడు? పిల్ల, ఈ కుర్రాడి పేరేంటే అని అడగటంతో ఆమె ఇలా బదిలిస్తుంది. తను ధనుంజయ్ మావయ్య. నీకొక విషయం తెలుసా? వాళ్ళింటి పేరు కూడా మీ ఇంటి పేరే. అని సువర్ణ చెప్పడంతో ఆ ధనుంజయ్ నారాయణ కొడుకని నిర్ధారణ అయిపోతుంది. అలా సాయంత్రం వరకు గడిచాక దొరబాబు బుర్రలో పురుగులాంటి ఒక ఆలోచన తొలుస్తుంది. సరిగ్గా అదే సమయానికి కన్నబాబు వచ్చి ఇలా అంటాడు. అన్నయ్య, పద భోజనం చేద్దాం. ఏంటన్నయ్య, అప్పటినుంచి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏ విషయం గురించి అని అడగటంతో దొరబాబిలా బదిలిస్తాడు. లేదురా తమ్ముడు, నాకొక మంచి ఆలోచన వచ్చింది. ఎట్టాగూ ఆ నారాయణ అన్నయ్యని మనం లేగలగా గెలవలేం. కాబట్టి మన సువర్ణని ఆ ఇంటి కోడలు చేస్తే దాని నోటు దురుస్తో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసుద్ది. అదెలా కుదురుతుందన్నయ్య? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? కుదురుతుందిరా. ముందు మన సరితకి కబురు పెట్టు, దాన్నిక్కడికి రమ్మను. ఈ సువర్ణని అడ్డు పెట్టుకుని మనం గొప్ప విజయం సాధించాలి. ఆ నారాయణ అన్నయ్య పరువు తీయాలి, మనశ్శాంతిని పోగొట్టాలి. ఇక ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆస్తి మనకే వచ్చుద్ది అని దొరబాబు అంటాడు. అప్పుడు కన్నబాబు ఇలా అడుగుతాడు. ఏంటన్నయ్య, సగం సగం చెప్తే నాకేం అర్థమవుద్ది చెప్పు. అసలు మన సువర్ణ ఇంటి కోడలు ఎట్టా అవుద్ది? నాకంతా అయోమయంగా ఉంది అని కన్నబాబు అంటాడు. అప్పుడు దొరబాబు చిన్నగా నవ్వి కన్నబాబుతో ఇలా చెప్తాడు. చూడ్రా తమ్ముడు, కంగారెందుకు? మన సరితను కూడా రాని. ఆ 70 ఎకరాల్లో మనకి వాటా ఎట్టా రాదో చూస్తాను. అదేంటన్నయ్య, 70 ఎకరాలని రౌండ్ ఫిగర్ చెప్తున్నావు? ఇంకా ఎక్కువ ఉంది కదా. ఎంతుంటుంది? అది మహా అయితే 10 ఎకరాలు కూడా ఉండదు. అందుకే ఆ ఎగస్ట్రా ఎకరాలు మన పిల్లకి దక్కేలా చేద్దాం. నువ్వైతే ముందు సరితని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రమ్మని చెప్పు. మంచి పని ముహూర్తాలు పెట్టుకొని చెయ్యాలా. చెడ్డ పని తలిసిన వెంటనే చేసేయాలి అని చెప్తాడు దొరబాబు. దాంతో కన్నబాబుకి ఏమీ అర్థం కాక ఇలా అంటాడు. ఏంటో, ఈ అన్నయ్యతో ఉంటే నాకు టెన్షనే కాదు, త్వరలో బీపీ కూడా వచ్చేసేలా ఉంది అని అనుకుంటాడు. ఇక తన చిన్న కొడుకు ధనుంజయ్ని చాలా సీరియస్గా ఉన్న నారాయణ ఎందుకని బయటకు తీసుకెళ్లాడు? ధనుంజయ్తో ఎలాంటి నిర్ణయం చేయబోతున్నాడు? సువర్ణ తల్లి చెప్పినట్టు నారాయణ నిజంగానే అంత కోపిష్టివాడైతే సువర్ణ వచ్చిన పని ఎలా పూర్తి చేస్తుంది? అసలు సువర్ణకి తన మేనమామలు చెప్పిన ప్లాన్ ఏంటి? ఆమె ధనుంజయ్ జీవితంలోకి ఎలా వచ్చింది? ఈ సస్పెన్స్లన్నీ వీడాలంటే మరికొన్ని ఎపిసోడ్స్ వరకు వేచి ఉండాలి. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.